భారీ ఎత్తున నిరసనలు తెలుపుతా ఉన్నారు ఉస్మానియా యూనివర్సిటీ. ఈ బీసీ గారు కాంగ్రెస్ పార్టీ ఒక ఏజెంట్గా, ఒక కార్యకర్తలాగా కాంగ్రెస్ పార్టీ ఓ కొమ్ము కాసినట్టు కాంగ్రెస్ పార్టీ కన్సర్నలో ఈ ఈ సర్క్యులర్ జారీ చేసిరని స్పష్టం అవుతా ఉన్నది. రేవంత్ రెడ్డిని ఈ విద్యార్థి లోకం అంతా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గురుకులాలలో 58 మంది విద్యార్థులు చనిపోయారు వచ్చి పట్టుమని సంవత్సర కాలంలోనే. దాని గురించి ప్రశ్నిస్తామని, ఫీజు రియంబర్స్మెంట్ గురించి ప్రశ్నిస్తామని, ఇలా స్కాలర్షిప్ల గురించి ప్రశ్నిస్తామని, మెస్ బిల్లుల కోసం ప్రశ్నిస్తామని, పోరాటాలు చేస్తామని ఇదే రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీలో ఈ మీటింగ్లు పెట్టుకొని ఇలా సీఎం అయ్యి గద్దెనెక్కి కూర్చుండి ఇది ఒక కుట్రపూరితమైన ఒక సర్క్యులర్ జారీ చేస్తే మా విద్యార్థి లోకం చూస్తూ ఊరుకోదు. రానున్న రోజులల్లా ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టే దిశగా మేము అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ నెల 13 తారీఖున సర్క్యులర్ రిలీజ్ చేస్తే అప్పటి నుంచి ఇప్పటిదాకా విద్యార్థి లోకం ప్రతిరోజు పోరాటం, రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేస్తూ ఉంటాయి. ఈ గవర్నమెంట్కు, ఈ వీసీ గారికి ఇంతవరకు చిత్తశుద్ధి లేదు, దీని మీద స్పందిస్తలేరు. రానున్న రోజులల్లా మేము ఇంకా మిలిటెంట్ ఉద్యమాలు చేస్తాము. తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఉస్మానియా యూనివర్సిటీ ముందుంది, మన రాష్ట్ర సహకారంలో పాత్ర ఏ విధంగానైతే పోషించినామో అదేవిధంగా రానున్న రోజులల్లా మేము యాక్షన్ ప్లాన్ చేసుకొని బీసీ బిల్డింగ్ కావచ్చు, ఇవాళ మేము అసెంబ్లీని కావచ్చు, రానున్న రోజులల్లో ప్రతి ఒక్క ఈ మంత్రుల నివాసాలను కానీ మేము ముట్టడి చేస్తామని, ఇది వెంటనే వెనక్కి తీసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ నుంచి మా విద్యార్థి సంఘాల నుంచి హెచ్చరిస్తూ ఉన్నాం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. వెనక్కి తీసుకుంటారని నమ్మకం ఉందా? ఎందుకంటే ఇప్పటి వరకు దానిపైన ఎలాంటి చర్యలు తీసుకోలేదు, స్పందించలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వీసీ నుంచి కావచ్చు. మరి ఇన్ని ధర్నాలు చేస్తూ ఉన్నారు మీరు దాదాపు ఒక 5-6 రోజుల నుంచి కూడా. ఏం చెప్తారు? అంత పెద్ద ఉస్మానియా యూనివర్సిటీ నుంచి అంత పెద్ద తెలంగాణ ఉద్యమంలో ఆంధ్రోళనే మనం తరిమి కొట్టినాం. ఆ నాన్ ముల్కీ ఉద్యమాలు, ఎన్నో ఉద్యమాలకు నిలవు ఉస్మానియా యూనివర్సిటీ. వాళ్ళు వెనక్కి తీసుకునేదాకా మేము ఉద్యమం చేస్తాం. అప్పుడు తెలంగాణ రాష్ట్రం వస్తుందని అనుకున్నామా? తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోలేదా? ఈరోజు వీళ్ళు ఇచ్చిన ఈ తుమ్మితే ఊడిపోయే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్కు వాళ్ళు ఇచ్చిన ఈ సర్క్యులర్ ఏమైనా ఉంటుంది అనుకున్నాం? మేము విద్యార్థి లోకం అనుకుంటామా? కంపల్సరీ పోరాటం చేసి ఆ ఇచ్చిన సర్కిల్ను వెనక్కి తీసుకున్న దాకా మేము నిద్రపోనీయము, ఈ గవర్నమెంట్ను నడవనీయము. ప్రతి మీటింగ్ను మేము వీళ్ళ గవర్నమెంట్ను అడ్డుకుంటాము, మేము ప్రశ్నిస్తాము. వెనక్కి తీసుకునే దాకా పోరాటాలు ఇలాగే కొనసాగుతూ ఉంటాయి. అడిగే ప్రయత్నం చేసిరా వీసీని కావచ్చు, ఇక్కడ ఉన్న అధికారులను ఎందుకు ఈ విధంగా 13 తారీఖు నుంచి ఇప్పటిదాకా ప్రతి ఒక్క విద్యార్థి సంఘం, ప్రతి ఒక్క విద్యార్థి నాయకుడు, విద్యార్థులు ప్రతి ఒక్క రోజు అడుగుతూ ఉన్నాము, రోజు ప్రశ్నిస్తూ ఉన్నాము. ఇది వెనక్కి తీసుకోండి. మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచే ఈ రాష్ట్రానికి మేము ఏదున్నా మేము ప్రశ్నించగలుగుతాము, ఏదున్నా మేము ఈ గవర్నమెంట్తో కొట్లాడగలుగుతాము. ఇది ఈ సర్క్యులరు మీరు ఇచ్చింది ఏదైతే ఉన్నదో ఇది చాలా రాజ్యాంగబద్ధంగా కాకుండా మీరు రాజ్యాంగం పైన గౌరవం లేకుండా ఇచ్చింది. రాజ్యాంగం అందరికీ కల్పించింది ప్రశ్నించే హక్కు. దాన్ని కాలరాస్తూ మీరు ఇచ్చిన ఈ నిర్ణయాన్ని, ఈ సర్క్యులర్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మేము రోజు అడుగుతూనే ఉన్నాము, రోజు ధర్నాలు చేస్తూనే ఉన్నాము, రోజు రాస్తారోకాలు చేస్తూనే ఉన్నాము. అయినా ఈ వీసీ గారికి కావచ్చు, ఆ రాష్ట్ర గవర్నమెంట్ కావచ్చు, ఎలాంటి చిత్తశుద్ధి లేదు, దీని మీద ఇంతవరకు స్పందన లేదు. వీళ్ళ మెడల్ వస్తాము, సర్క్యులర్ వెనుకకు తీసుకునే దాకా మా పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. ధర్నాలు, నిరసనలు ఇక నుంచి ఉస్మానియాలో చూడమంటారా? ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా బీసీ గారు విడుదల చేసినటువంటి అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్ ఏదైతే ఉందో దానిని వెంటనే వెనక్కి తీసుకోవాలని గత వారం రోజుగా ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య విద్యార్థి సంఘాలుగా మేము అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలలో భాగంగా ఈ యొక్క యూనివర్సిటీ వీసీ నిరంకుశంగా పోలీసులను పెట్టి అరెస్టు చేసి అనేక నిర్బంధాలు చేయడం జరుగుతుంది. ఈ నిర్బంధాలు, అక్రమాలు, అరెస్టులు ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు మాకు కొత్త ఏం కాదు. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీ 100 ఏళ్ల చరిత్రలో అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు, అనేక అస్తిత్వ ఉద్యమాలు చేసినటువంటి గడ్డ ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఈ గడ్డలో నిరసనలు, నిర్బంధాలు కొత్త ఏం కాదు. మీరు ఇంకా ఈ యొక్క సర్కిల్ను వెనక్కి తీసుకోకుండా ఇంకా విద్యార్థి సంఘాలను అణచివేయాలి, ఇంకా విద్యార్థి సంఘాలను అరెస్టు చేయాలి అని అనగదొక్కాలని చూస్తే మటుకు ఉవ్వెత్తున ఎగుసిపడి మరో తెలంగాణ ఉద్యమాన్ని మీరు చూస్తారు. వెంటనే ఈ యొక్క అప్రజాస్వామిక సర్క్యులర్ ఏదైతే ఉందో వెంటనే వెనక్కి తీసుకోవాలి. ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి
విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సర్క్యులర్కి సంబంధం లేదని ఒక ఆ, అవాస్తవాలను స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. దీని మీద వెంటనే వారం రోజులుగా మీరు ఎందుకు స్పందించడం లేదు? దీని మీద వెంటనే మీరు స్పందించాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని మీరు నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ యొక్క సర్క్యులర్ను వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మిలిటెంట్ ఉద్యమాలకు కూడా వెనకాడబోమని మేము ఉస్మానియా యూనివర్సిటీ ఐక్య సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సీఎంకి సంబంధం లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వీసీ ఈ సర్కిల్ జారీ చేసింది. ఈ యొక్క వీసీ సర్క్యులర్ జారీ చేసిందా లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిందా అనేది వెంటనే వీసీ కూడా స్పందించాలి. లేకపోతే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు లేదా సంబంధిత విద్యాశాఖ మంత్రిగా ఉన్నటువంటి మినిస్టర్లు, క్యాబినెట్ మినిస్టర్లు కూడా ఎలాంటి స్పందన లేదు. గత వారం రోజులుగా అనేక కార్యక్రమాలు, నిరసనలు, రాస్తారోకోలు, ధర్నాలు చేస్తుంటే ఎవరు స్పందించలేం లేదు. అసలు ఈ అప్రజాస్వామికమైనటువంటి సర్క్యులర్కు ఎవరికి బాధ్యులు అనేది వెంటనే మీడియా సాక్షిగా ఎవరైనా ఒకరు స్పందించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉస్మానియా యూనివర్సిటీ వేదిక ఐక్య సంఘాల ఆధ్వర్యంలో మిలిటెంట్ ఉద్యమాలకు కూడా వెనకాడబోమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకొచ్చినటువంటి అప్రజాస్వామిక సర్కిల్ ఏదైతే ఉందో అది మాకు రాజ్యాంగం కల్పించినటువంటి భావ ప్రకటన స్వేచ్ఛ హక్కుని మొత్తం భంగం కలిగించే విధంగా ఉన్నది. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఉద్యమాలకు పెట్టిన పేరు. ఉస్మానియా యూనివర్సిటీ అంటే దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జరుగుతున్నటువంటి సమస్యలకు ముందుగా గొంతుగా ఉండి ప్రశ్నించే గొంతుగా ఉస్మానియా యూనివర్సిటీ. ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీలో అనేక సమస్యలు ఉన్నాయి, అనేకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఈ సమస్యల పట్ల, ఇబ్బందుల పట్ల మేము మాట్లాడుతూ ఉంటే ఇలాంటి ధర్నాలు, నిరసనలు చేపట్టకూడదని చెప్పేసి ఎవరైతే ఉన్నారో ఉస్మానియా యూనివర్సిటీ యంత్రాంగం అయితేంది కానీ, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ అయితేంది కానీ ఈ సర్కులర్ తీసుకొని రావడం అనేది ఇది ఉస్మానియా యూనివర్సిటీ మనుగడకే భంగం కలిగించే విధంగా ఉన్నది. మేము ఒకటే మాట్లాడుతూ ఉన్నాము, అయ్యా రేవంత్ రెడ్డి గారు మీరు ఉస్మానియా యూనివర్సిటీకి రండి. ఆ రోజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి పోయి మీరు ఆ రోజు ఫుట్బాల్ ఆడినారు. ఉస్మానియా యూనివర్సిటీకి రండి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులతోటి, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలతోటి కూర్చోండి, చర్చించండి. మరి ఈ ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించండి. అంతేగాని మీ ప్రశ్నించొద్దు, గొంతెత్తి మాట్లాడొద్దు అని చెప్పేసి వచ్చి ఈ బూటకపు సర్కులర్ని తీసుకొచ్చి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థుల గొంతు నొక్కలేరు మీరు. ఈ సందర్భంగా మేము ఒకటే విషయం తెలియజేస్తా ఉన్నాము, ప్రభుత్వము ఈ సర్కులర్ మీద వెంటనే స్పందించకపోతే అసెంబ్లీ ముట్టడికి కూడా వెనకాడబోమని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.